కావ్య ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. నాకు కళ్ళ నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు అన్నట్టు ఉంది నా పరిస్థితి. ఇక కావ్య కోసం నేను ఎదురు చూడలేను. ఇక కావ్య నాకు వద్దు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చారు. అలానే స్టార్ మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోలోనే అయితే నిఖిల్ యష్మి గౌడకి ప్రపోజ్ చేస్తూ ఉన్నట్టు ఒక వీడియో అయితే కనిపిస్తూ సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోయింది. కానీ అక్కడ జరిగేది అది ప్రోగ్రామ్. అంతేకాని నిఖిల్ వెళ్ళి యష్మికి ప్రపోజ్ చేస్తున్నాడన్నది అబద్ధం. అది ఇంతవరకు నిజం కాదు. అయితే నిఖిల్ మనసులో ఇప్పటికీ కూడా కావ్యనే ఉంది. అయితే కావ్య మాత్రం నిఖిల్ ప్రేమను అర్థం చేసుకోలేదు అంటూ నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేస్తూ ఉన్నాడు. ఇక నేను నిఖిల్ అయితే కావ్య కోసం ఏమాత్రం కూడా ఎదురు చూడలేను. ఇప్పటి వరకు ఎదురు చూసి నా ప్రేమను తను అర్థం చేసుకోలేకపోతూ ఉంది. ఇక నా వల్ల కాదు నేను కూడా మనిషిని అంటూ చెప్పుకొచ్చేశారు. అయితే ఇప్పటి వరకు నిఖిల్ అయితే ప్రేమను కావ్య అర్థం చేసుకుంటాది అనుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా తను అర్థం చేసుకోకపోవడంతో చాలామంది అభిమానులు అలానే నెటిజన్స్ కూడా ఫైర్ అవుతూ వచ్చేస్తూ ఉన్నారు కావ్య మీద. అయితే నిఖిల్ కావ్య కలవాలని మనం కూడా కోరుకుందాం. అయితే ఈ వ్యాలంటైన్స్ డే రోజున ఎంజాయ్ చేస్తారా అనుకున్న జంట అయితే విడిపోయారనే చెప్పాలి. మరి వీరిద్దరూ నెక్స్ట్ వ్యాలంటైన్స్ డేకి కలుస్తారా? లేకపోతే జీవితం నుండి ఒకరు గుడ్ బై చెప్పేసుకుంటారా? నిఖిల్ అయితే ఇప్పటికే కావ్య నాకొద్దు అంటూ గుడ్ బై అయితే చెప్పేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మీద ఏం జరుగుతుందన్నది మరి మనం చూడాల్సిందే.